ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కొన్ని జట్లకు ఒక ట్రెడిషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వరుస మ్యాచ్లు ఓడిపోవడం, ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న టైంలో వరుసగా మళ్లీ గెలిచి దూసుకొచ్చేయడం. గతంలో పలుసార్లు ముంబై ఇండియన్స్ ని ఇలాంటి పరిస్థితుల్లోనే అభిమానులు చూశారు. ఆరంభంలో తడబాటు, తర్వాత వరుస విక్టరీలతో దుమ్ము రేపడమే కాదు, ఏకంగా టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2020లో ముంబై ఇండియన్స్ ఇలాంటి ప్రదర్శనతోనే అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు 2025 సీజన్లోనూ అప్పటి సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. సరిగ్గా 10 రోజుల క్రితం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా థర్డ్ ప్లేస్కు దూసుకొచ్చింది. అదిరిపోయే ప్రదర్శన కనబరిచి వరుసగా 4 విజయాలతో ప్లే ఆఫ్ రేసులో ముందుంది. ఈ 10 రోజుల గ్యాప్లో ముంబై 4 మ్యాచ్లు ఆడింది. ఆడిన 4గింటిలో 4 గెలుచుకుని ఆర్సీబీని సైతం దాటేసింది. ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఢిల్లీ, గుజరాత్ తర్వాతి ప్లేస్లో నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 రోజుల క్రితం ముంబైతో తర్వాత 10వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికీ అదే 10వ స్థానంలో ఉన్న ముంబై మాత్రం వరుస విజయాలతో తలరాతను మార్చేసుకుంది. 2014, 15, 2020 సీజన్లలోనూ ఇలానే మ్యాజిక్ చేసింది ముంబై. ముందు వరుసగా 5 ఓటముల తర్వాత గేర్లు మార్చి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్ లో నిలబడడం లాంటివి ముంబైకి బాగా అలవాటైన పనులే. సో ఈసారి కూడా తన ట్రెండ్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. 4 అంతకంటే ఎక్కువ మ్యాచ్లు వరుసగా గెలవడం 2020 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు రోహిత్ నాయకత్వంలోని ముంబై తొలి 3 మ్యాచ్ల్లో ఒకటే విజయం సాధించినా ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచింది. లీగ్ స్టేజ్లో మొత్తం 9 విజయాలు సాధించి అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్కు వెళ్ళింది. చివరికి టైటిల్ను కొట్టేసింది. ఇప్పుడు కూడా ఆరంభంలో ఇబ్బంది పడిన ముంబై వరుస విక్టరీలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ 2020 సీన్ను రిపీట్ చేస్తుందని ముంబై అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాప్ షోతో నిరాశపరిచిన కీలక ఆటగాళ్లందరూ ఫామ్ లోకి రావడమే ముంబై విజయాలకు కారణం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ బ్యాట్ తో అద్దరగొడుతున్నారు. బౌలింగ్ లో బూమ్రా రాకతో ముంబై మరింత బలం పెరిగింది. ఆ జట్టుకు ఇంకా 5 మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో టాప్ ప్లేస్ కు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.